ఎస్ ట్రేడర్స్, ఎగ్జాక్ట్‌గా ఈరోజు నిఫ్టీ మనం నిన్న వీడియోలో చెప్పుకున్న ప్రకారం ఈ రెడ్ లైన్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని రిజెక్షన్ తీసుకుంది ఈరోజు. 23,262 ఈ లెవెల్ పైన గనుక ఈరోజు క్లోజ్ అయ్యి ఉంటే మనం అప్ సైడ్ చూడాలనుకున్నాం. కాకపోతే అది ఏం చేసింది, ఆ లైన్ నుంచే ఎగ్జాక్ట్‌గా డౌన్ వచ్చేసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 3 మినిట్స్‌లో మనకేదైతే సపోర్ట్ ఉండేనో ఇది రెసిస్టెన్స్ అయింది. ఇంకా 2 రోజుల రెసిస్టెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది లాస్ట్ ఫ్రైడే రోజు, సారీ థర్స్‌డే రోజు రెసిస్టెన్స్ అండ్ వెడ్నెస్‌డే రోజు. ఇంకా మళ్ళీ మనం 3 మినిట్స్‌లోకి వెళ్తే ఇప్పుడు ఫ్రైడే రోజు కూడా ఇదే కదా, ఫ్రైడే రోజు 5th డేట్. ఈ 5th డేట్ కూడా రెసిస్టెన్స్ ఎక్కడుందంటే మనకు ఇక్కడే ఉంది. ఓకే, ఇది కూడా మనకి రెసిస్టెన్స్ అవుతుంది. అయితే రేపు ఎక్స్పైరీ ఉంది. రేపు మనకు నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు ఈ 2 మనకు సపోర్ట్లుగా ఉండే ఈ సపోర్ట్లను దాటి కిందికి వచ్చింది. ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది. క్లోజింగ్ ప్రైస్ మధ్యలో ఈరోజు మొత్తం తిరిగింది. తిరిగి ఆఫ్టర్నూన్ ఏం చేసింది, మనం తీసుకున్న పాయింట్ నుంచి అదే మళ్ళీ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్గా క్రియేట్ అయ్యి కిందికి వచ్చేసింది. కింద ఈరోజు చేసిన మనకి ఏది 3 మినిట్స్లో బ్రేక్ డౌన్ చేసిన క్యాండిల్ కింద ఈరోజు క్లోజింగ్ ఉంది. క్లోజింగ్ ప్రైస్ ఈరోజు ఓకే, కింద క్లోజింగ్ ప్రైస్ ఉంది. కానీ రేపు ఒకవేళ దీనిపైన ఓపెన్ అయ్యి పైకి వెళ్తే కొంచెం జిగ్జాగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. జిగ్జాగ్గా అంటే వెంటనే మళ్ళీ రెసిస్టెన్స్ ఉన్నాయి కనుక ఒకవేళ వెళ్తే దీన్ని టచ్ చేయాలి, ఇంకా పైకి వెళ్తే దీన్ని టచ్ చేయాలి. ఈ రెండింటిని ఒకవేళ ఫిల్ చేయకుండా కిందికి వస్తుందా, రాలేకపోవచ్చు. నేనేమనుకుంటున్నా అంటే రేపు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఈ ఈరోజు దీన్ని టెస్ట్ చేసింది కనుక రేపు ఈ రెసిస్టెన్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ లెవెల్ మేజర్ లెవెల్ ఏదైతే ఉందో ఇది కూడా దీన్ని టచ్ చేసి కిందికి వస్తుందా, లేదు ఇది కూడా బ్రేక్ చేసి అక్కడ క్లోజ్ అవుతుందా, రేపు చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది రేపు అంటే మాత్రం ఇంకా కంప్లీట్గా డౌన్ సైడ్ చూడాల్సిందే. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ వరకు ఉంటుంది 22,825 వరకు రేపు. ఇది గమనిద్దాం రేపు. ఓకే, ఈరోజు ట్రేడ్ చూశారు కదా, మనం తీసుకున్న ఫార్మాట్ ప్రకారం ఇది 3 మినిట్స్లో ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సపోర్ట్ చేసుకొని ఒక ట్రేడ్ ఇచ్చింది. ఆ తర్వాత డౌన్ వచ్చేసింది. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కనుక వెంటనే ట్రేడ్ తీసుకోవచ్చు. ఈరోజు టోటల్గా ఆఫ్టర్నూన్ మంచి పాయింట్స్ ఇచ్చింది మార్నింగ్ కంటే. ఓకే, అబ్జర్వ్ చేయండి.